అమ్మా అమ్మా ఏం చెప్తాను ఇగో నీ కోడలు ఏంద్రా పెళ్లి చేసుకున్నావు గిట్లేంద్రా గిట్ల కొంప ముంచి రావు ఏంద్రా ఎవల పిల్ల రాయి పిల్ల భూపాల్ పెళ్ళే నేను భూపాల పెళ్లి అడగలే ఎవల పిల్ల ఊ అన్నా ఇప్పుడే చేసుకొని వచ్చిన అంతా చెప్పిన నీ కొడుకు లగ్గంగాని చేసుకుంటాను అన్నాడు. ఆగే అద్దటి నువ్వు చేసుకున్నావా గట్లనే వేసుకుంటా అమ్మా అంటానమ్మా అంటే లగ్గం చేసుకుంటా అద్దాన్ని వదిలేసుకుంటారు ఎవరన్నా? ఏంది నువ్వు చేసుకున్నది ఎవరికనా మీరు లేచిపోయింది ఎవరికనా కేవరికని నాకు ఎప్పుడు అంటాననే నా పేరు రితికనే. ఏందిరో నేను అడిగిందా నా పేరు అదంతే అమ్మా ఆ చిన్న పిల్లనే ఏంద్రా చిన్న పిల్ల అందుకారా పెద్ద పిల్ల అయ్యా నీతో పెళ్లి చేసుకొని వచ్చే చిన్న పిల్ల అంటావేంద్రా మాట్లాడక ఆగే ఏంటంట మనీ కొడుకేమో అంటాను కానీ నాకు అర్థం అయితలేదు. నువ్వేం మాట్లాడక ఆగు మెల్లగా మాట్లాడాలా? ఏంది అసలు నేను ఇంట్లో మీరు గుసగుస ఎప్పుడు లేముతో చెప్పుకుంటాను అందరికి ఏం చెప్తాను ఏం లేదమ్మా ఏం లేకపోతే ఎందుకు గుసగుసలు పెట్టుకుంటాను నువ్వేమో అంటాను అత్తమ్మ నాకేం అర్థం అయితలేదు. ఏమంటే నాకు మొన్నటిదాకా పెళ్లి చేసుకోమని నాకు పెళ్లి వద్దు ఏమద్దమ్మా అన్నాడు ఇప్పుడు సడన్ గా గిట్టి చేసుకొని వచ్చిండు ఇప్పుడు ఏం చేయాలి నేను ఎందుకు చెప్పినా అంటే ఇగో నేను దీన్ని ఇష్టపడ్డా అమ్మా మరి ఇష్టపడ్డాను చెప్పొచ్చు కదరా నాకు మరి నువ్వు అంటే ఇప్పుడు ఎటు పంపండిరా అత్తమ్మ మమ్మల్ని నువ్వు ఆగే నేనేడు మా వాళ్ళు వద్దంటారు, మా వాళ్ళు ఒప్పుకోరు. ఏంది కథ పాడోడా ఇది ఓటంటే ఓటంటే అంద్రా అని అడిగినారు ఇప్పుడు అదే ముచ్చట అది అంతే అమ్మా అది దాని చిన్నపిల్ల మనసు అవుతుంది అట్లే మాట్లాడుతుంది చిన్న పిల్లలు పిచ్చిదిరా ఏ పిచ్చిది కాదమ్మా పైసలు లేవు అత్తమ్మ నేను తేలే పైసలు. ఏంది నువ్వు ఆగే